వెల్కమ్ టు లూమి ఏఐ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐ ఇండస్ట్రీలో ఆంథ్రోపిక్ సీఈఓ చెప్పిన ఒక స్టేట్మెంట్ పైన డిస్కస్ చేయబోతున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ స్మాల్ అనాలిసిస్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఈ రోజనే కాదు, ప్రతిరోజు మనం ఈ ఛానల్లో ఏఐ ట్రెండ్స్, ఇండస్ట్రీలో జరుగుతున్న అప్డేట్స్ అండ్ దెన్ ఏఐ ట్యుటోరియల్స్, ఏఐ టిప్స్ ప్రతిదీ డిస్కస్ చేయబోతున్నాము. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు న్యూస్ ఏంటంటే, Anthropic CEO wants to open the black box of AI models by 2027. ఇక్కడ Anthropic CEO ఏమంటాడంటే, ఈ బ్లాక్ బాక్స్ ఏంటి ఓపెన్ చేయడం అంటే, నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లేదా మనం తయారు చేసిన ఏదైనా ఒక ప్రొడక్ట్ని టెస్టింగ్ చేస్తూ ఉంటాం. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో అందులో మనం చూసుకుంటే దేర్ ఆర్ 2 టైప్ ఆఫ్ టెస్టింగ్స్. ఒకటి బ్లాక్ బాక్స్ టెస్టింగ్, ఇంకోటి వైట్ బాక్స్ టెస్టింగ్. సో ఇక్కడ మనం వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మీరు బిల్డ్ చేసిన ప్రొడక్ట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా జరుగుతుంది. ఇన్ కేస్ కోడ్తో రాసిందైతే కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేసి ఎగ్జిక్యూషన్ మొత్తం వర్క్ ఫ్లో అనేది తెలిసిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బ్లాక్ బాక్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఏంటంటే, ఓన్లీ డెవలపర్స్ హూ డెవలప్డ్ ద ప్రొడక్ట్ ఆర్ హూ రోడ్ ద కోడ్ అనే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటనేది. సో అర్థమైంది అనుకుంటే మీ అందరికీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో. సో ఇక్కడ మన ఆంథ్రోపిక్ CEO ఏమంటున్నారంటే, బ్లాక్ బాక్స్ ఆఫ్ ఏఐ మోడల్స్ బై 2027 రివీల్ చేస్తా అంటున్నాడు. అంటే అసలు ఒక ఏఐ అనేది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఓపెన్ చేస్తా అంటున్నాడు. సో న్యూస్లోకి వెళ్ళిపోదాం ఇంకా డీటెయిల్గా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సూన్ మన snapcaptions.co అనే SaaS AI టూల్ లాంచ్ అవబోతుంది, వేర్ యూ కెన్ జనరేట్ క్యాప్షన్స్ ఇన్ బైలింగ్వల్ సచ్ యాజ్ తెలుగిష్, ఇంగ్లీష్ అండ్ ఇలా 22 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే మీరు క్యాప్షన్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఒకసారి వెయిటింగ్ లిస్ట్ కింద ఉంది. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్లో జాయిన్ అవ్వండి టు గెట్ ఫ్రీ క్రెడిట్స్. ఆంథ్రోపిక్ CEO దారియో అమోడి గారు టెక్ క్రంచ్ ఈవెంట్లో చెప్పారు, వీఆర్ వర్కింగ్ టు ఓపెన్ ది బ్లాక్ బాక్స్ ఆఫ్ ఏఐ బై 2027. అంటే క్లౌడ్ లాంటి ఏఐ మోడల్స్ లోపల ఏం జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా చూపించాలని గోల్ పెట్టుకున్నారు. ఎక్కడ జరిగిందంటే ఇంటర్వ్యూ, టెక్ క్రంచ్ యాన్యువల్ ఏఐ కాన్ఫరెన్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి టెక్ వరల్డ్ మొత్తం అందరు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరు వచ్చారు. ఇక్కడ ఆంథ్రోపిక్ CEO గారు మెయిన్ కీనోట్ స్పీకర్గా మాట్లాడారు. సో కంపల్సరీ ఇది ఒక బిగ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఈ అనౌన్స్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు వరకు ఏఐ మోడల్స్ ఒక బ్లాక్ బాక్స్ లాగా ఉంది. అంటే మీ అందరికీ తెలుసు, ChatGPT ఇన్పుట్ ఇస్తారు మీరు, ChatGPTకి అవుట్పుట్ వస్తుంది. కానీ మీడియాలో ఏం జరుగుతుంది క్లారిటీగా లేదు. అంటే ఎంత మనం న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్లో మనం యూ హ్యావ్ టు ట్రైన్ అది అని చాలా మాట్లాడుకుంటాం. వెయిట్స్ చేంజ్ చేయాలనుకుంటాము, చాలా థింగ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఎగ్జాక్ట్లీ ఎవరికి తెలియదు, ఎవరు ఇంకా బయట పెట్టలేదు అంటిల్ అన్లెస్ ది పీపుల్ హూ డెవలప్డ్ ఇట్. సో ఎక్స్ప్లెయినింగ్ ద బ్లాక్ బాక్స్ ప్రాబ్లమ్ చూసుకుంటే, ఫస్ట్ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. మీ అందరికీ చెప్పాను కదా బ్లాక్ బాక్స్ అంటే ఏంటో. ఏ మోడల్స్ లైక్ క్లౌడ్, ChatGPT చాలా కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్తో బిల్డ్ చేశారు. బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అంటే చాలా పెద్ద మ్యాథమెటిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్తో కూడుకున్నది. మోడల్స్కి ఇన్పుట్ ఇస్తాము, లైక్ అవర్ క్వశ్చన్, అవుట్పుట్ వస్తుంది మనకి ఆన్సర్. బట్ ఈ మధ్యలో ఏం క్యాలిక్యులేషన్ జరుగుతున్నాయో చాలా కాంప్లికేటెడ్ అండ్ ఈవెన్ ఏఐ ఎక్స్పర్ట్స్కి కూడా అర్థం కాదు. ఈ నాట్ అండర్స్టాండింగ్ హౌ ఏఐ థింగ్స్నే బ్లాక్ బాక్స్ ప్రాబ్లమ్ అని అంటారు. సో ఇది బ్లాక్ బాక్స్ అనేది వన్ ఆఫ్ ద టెస్టింగ్, ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో బ్లాక్ బాక్స్ ప్రాబ్లం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి? బ్లాక్ బాక్స్ ప్రాబ్లం వల్ల అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు కదా ఏఐ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా థింక్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, సేఫ్టీ ఇష్యూస్, మోడల్ డేంజరస్ కాంటెంట్ ఎందుకు ఇస్తుందో తెలియదు, హాలుసినేషన్స్, సో ఏఐ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తుందో తెలియదు, బయాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది, ఏఐ డిస్క్రిమినేట్ ఎందుకు చేస్తుందో కూడా తెలియదు, లీగల్ ఇష్యూస్, ఏఐ మిస్టేక్స్ జరుగుతాయి, రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఇన్ కేస్ జరిగితే ఒకవేళ. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకునే థింగ్స్ ఇవన్నీ అంటే బిఫోర్ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయకుండా. సో వై ఆంథ్రోపిక్ చేస్తుంది అని అంటే, ఆంథ్రోపిక్ ఈ స్టెప్స్ ఎందుకు తీసుకుంటుందంటే, ఫస్ట్ థింగ్ సేఫ్టీ ఫస్ట్. ఆంథ్రోపిక్ కంపెనీ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ ఏఐ సేఫ్టీ. మీరు చూసుకోవచ్చు వాళ్ళ డాక్యుమెంటేషన్లో కూడా. మోడల్స్ని సేఫ్గా ఉండాలంటే వాటిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్లౌడ్ని డిజైన్ చేసేటప్పుడు కూడా సేఫ్టీ ఫస్ట్ అని చెప్పారు వాళ్ళందరూ. సో రెగ్యులేటరీ ప్రెషర్, ఇక్కడ మనం చూసుకుంటే EU AI యాక్ట్ కానీ, US ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లాంటి రెగ్యులేషన్స్ వచ్చేసాయి ప్రతి కంట్రీ. కానీ చాలామంది కంపెనీస్ గురించి ఏమంటున్నారంటే, ఏఐ కంపెనీస్ మీ మోడల్ అనేది ఎలా వర్క్ అవుతుందని గవర్నమెంట్స్ ముందే అడుగుతున్నాయి. సో దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ దేర్ మోడల్ ఈజ్ వర్కింగ్ అని. అండ్ కాంపిటీషన్ త్రూ రేస్ అనుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా అందరికీ సేమ్ గోల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరు ట్రాన్స్పరెంట్ ఏఐని రిలీజ్ చేస్తారో వాళ్ళు మార్కెట్లో లీడ్ అవుతారు. అంతే కదా, ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఓపెన్ టాక్.
అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే యూజర్ ట్రస్ట్. యూజర్స్‌కి తెలియాలి ఏఐ ఎలా డిసైడ్ అవుతుంది అని. అండ్ ట్రస్ట్ పెరగాలంటే ట్రాన్స్‌పరెన్సీ ఇంపార్టెంట్. ఆంథ్రోపిక్ సీఈఓ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఏఐని ట్రస్ట్ చేయాలంటే ఏఐ ఎలా ఆలోచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ కదా! ఐ మీన్ ఇట్స్ గుడ్ స్టేట్మెంట్ ఇది. అండ్ హౌ విల్ దే ఓపెన్ ది బ్లాక్ బాక్స్ ఆఫ్ ఏఐ? ఆంథ్రోపిక్ సీఈఓ రివీల్ చేసిన మెథడ్స్ ఇవి. ఐ మీన్ ఇతను ఒక 5 మెథడ్స్ అయితే రివీల్ చేశారు. ఇవి అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందులో మనకి కొత్త జాబ్స్ ఎలా క్రియేట్ అయితే కూడా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూ ఇంటర్ప్రెటబిలిటీ టూల్స్. వాళ్ళు స్పెషల్ టూల్స్ డెవలప్ చేస్తున్నారు ఏఐ థింకింగ్‌ని విజువలైజ్ చేయడానికి. అంటే ఏఐ బ్రెయిన్‌ని స్కాన్ చేసినట్టు. మెకానిస్టిక్ ఇంటర్ప్రెటబిలిటీ. ఈ టెక్నికల్ మెథడ్ వల్ల ఏఐ లోపల ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్ని లేయర్ బై లేయర్ అనలైజ్ చేయొచ్చు. వెరీ కాంప్లెక్స్ కదా ఇది. ఎంతమంది ఎంత నాలెడ్జ్ ఉంటే కానీ చేయగలుగుతారు. అండ్ మూడోది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్. రెగ్యులర్‌గా ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తారు. లైక్ ఎలా అంటే ట్రైనింగ్ డేటా ఏం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏంటి అని. అండ్ దాని మోడల్ బిహేవియర్ గురించి కూడా అడుగుతారు. అండ్ ఐ మీన్ రిపోర్ట్స్‌లో. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఆడిట్స్. అంటే ఇప్పుడు మీరు ఒక మోడల్‌ని గానీ, ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేసినప్పుడు ఆ యొక్క ఇండస్ట్రీ ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్స్‌ని పిలిచి వాళ్ళ మోడల్స్‌ని టెస్ట్ చేస్తారు. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే వీళ్ళు ఓపెన్ రీసెర్చ్ కొలాబరేషన్‌లో అయితే యాక్టివ్‌గా ఉన్నారు. అంటే యూనివర్సిటీస్ తోటి అండ్ అదర్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఆంథ్రోపిక్ స్పెషల్ టీమ్‌ని క్రియేట్ చేసింది తెలుసా? అండ్ ఆల్మోస్ట్ $100 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేసి చాలా వరకు సోర్సెస్ అయితే చెప్తున్నాయి. అంటే ఆ మినిమమ్ అమౌంట్ పెట్టాల్సిందే, ఎందుకంటే అంత ఈజీ కాదు కదా. అండ్ వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ద ఫ్యూచర్? ఫ్యూచర్‌లో ఏంటి మనకి బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే? సో ఈ అనౌన్స్‌మెంట్ వల్ల మనకి ఫ్యూచర్‌లో ఎలా చేంజెస్ అవుతాయి? అండ్ ఫస్ట్ వన్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అవే మనకి సాల్వ్ అయిపోతాయి. లైక్ మోర్ ట్రస్ట్ ఇన్ ఏఐ. మోర్ ట్రాన్స్పరెంట్ అయితే యూజర్స్‌కి ట్రస్ట్ పెరుగుతుంది. బెటర్ రెగ్యులేషన్ ఉంటే గవర్నమెంట్స్ కెన్ క్రియేట్ బెటర్ రూల్స్ వెన్ దే అండర్స్టాండ్ హౌ ఏఐ వర్క్స్ కదా. అండ్ మూడోది ఏంటంటే సేఫర్ ఏఐ డెవలప్మెంట్. కంపెనీస్ కెన్ ఫిక్స్ ప్రాబ్లమ్స్ దే కాజ్ హార్మ్. అంటే వాడు డెవలప్ చేసే ప్రొడక్ట్ యూజర్స్‌కి ఇంకా మంచిగా ఉండాలి, చాలా బాగుండాలని చెప్పేసి హార్మ్ కాకుండా మంచిగానే ట్రైన్ చేయడం కానీ, మంచిగా డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ న్యూ ఏఐ జాబ్స్. మీరు ఇందాక ఎన్నో పదాలు విని ఉంటారు కదా, మెకానిస్టిక్ ఇంటర్ప్రెటబిలిటీ అండ్ సో అని. అక్కడ మీకు ఇంటర్ప్రెటబిలిటీ, ఏఐ ఇంటర్ప్రెటబిలిటీ ఎక్స్పర్ట్ లాంటి న్యూ జాబ్ రూల్స్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ ఫిఫ్త్ వన్ ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్. అంటే స్టూడెంట్స్, రీసెర్చర్స్‌కి ఏఐ కాన్సెప్ట్స్ బెటర్‌గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఇంకా ఏఐ ఎంత అంటే ఫ్యూచర్ మొత్తం ఏఐ ఉంటుంది మనకి. రోబోటిక్స్ కానీ, లేకపోతే హ్యూమనాయిడ్ రోబోట్స్ కానీ అన్నీ. అవి ఎలా వర్క్ అవుతాయి నీకే తెలిసినప్పుడు ఇట్ వుడ్ బి గ్రేట్ కదా. నువ్వు సొసైటీలో ఇంకా మంచిగా తెలివిగా హ్యావింగ్ సమ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అనేది. అండ్ ఇది జస్ట్ ఆంథ్రోపిక్ గురించి కాదు, మొత్తం ఏఐ ఇండస్ట్రీ చేంజ్ అవ్వచ్చు. 2027 టార్గెట్ అయితే గట్టినే ఉంది. చాలా ఎక్స్పర్ట్స్ దీన్ని టిపికల్ అంటున్నారు. అంటే కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ చాలా కష్టమని, లేదా కానీ ప్రాక్టికల్ ట్రాన్స్‌పరెన్సీ కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అండ్ కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ టెక్నికల్లీ డిఫికల్ట్ అని కొంతమంది అంటున్నారు. కంపెనీ సీక్రెట్స్ రివీల్ చేయాల్సిన ప్రెషర్ ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు ఓన్ కంపెనీ నుంచి సామ్ ఆల్ట్‌మనే తీసేశారు. సో దేర్ విల్ బి మోర్ కాంప్లికేషన్స్ ఇలాంటివి డేటా బయటికి పెట్టడం గానీ, చేయడం గానీ. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే డీప్‌సీక్ ఎలా చేసిందో అని చెప్పేసి జుట్టు పట్టేసుకున్నారు ఆళ్ళు. అంటే ఎలా చేసిందిరా బాబు ఇది, అది ఇది అని చెప్పేసి. ఇన్ కేస్ ఒకవేళ అసలు ఎలా వర్క్ అవుతాయో తెలిసినప్పుడు ఎలా చేయాలో కూడా అర్థమవుతుంది కాబట్టి అప్పుడు ఇంకెలా మారుతుందో చూసుకోవచ్చు ప్రతి గల్లీకి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మనీ అండ్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ యువర్ స్టడీ అంటే ఎవరైనా బిల్డ్ చేసుకోవచ్చు ఇది. సో ఇది ఈరోజు న్యూస్. అండ్ ఫర్దర్ మోర్ మీరు ఇంకా డైలీ ఈ మన ఛానల్‌లో అయితే ఏఐ అప్డేట్స్ గానీ, అనాలిసిస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మేక్ ష్యూర్ యూ ఫాలో ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఎందుకంటే మీరు ప్రతి వీడియో చూడాలని కాదు, జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ 5 to 10 మినిట్స్ అప్డేట్ ఉంటే సరిపోతుంది మన ఛానల్‌లో. డైలీ ఒక వీడియో పెట్టనీకి ట్రై చేస్తాం మేము. సో కామెంట్ చేయండి ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ గైస్.